పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత, వేగగతిలో నావైనతేయుండే, తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై, శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా, ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు, స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహమిదృశం లంకా తారయితవ్య వై పునరేవ భవేదితి. ఇప్పుడు రాముని ప్రీతి కోసం నేను ఈ బంధనాన్ని సహిస్తున్నానన్నాడు. చాలా గొప్ప విశేషం. తాను తలంచుకుంటే ఈ అగ్నిని, ఈ బంధనాలన్నిటినీ కూడా విదిలించగలడు. అయినా రామప్రీతి కోసం, రామకార్యం కోసం నేను సహిస్తున్నాను. మరొక నెపం ఏమిటంటే మొత్తం లంకనంతటిని పరిశీలించవచ్చు. రాత్రౌ నహి సుదృష్టామే దుర్గకర్మ విధానతః. నగర రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు కనుక కొన్ని చోట్లోకి నేను వెళ్ళలేపాను రాత్రి. ఇప్పుడు దగ్గరుండి చూపిస్తున్నారు కనుక బాధే లేదు. తతస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపిం. సంవృతాకారం చాలా చక్కటి మాట. తన అసలు స్వభావాన్ని దాచిపెట్టుకుని సౌమ్యంగా కనబడుతున్న మహాబలవంతుడైన ఆంజనేయ స్వామి వారు. ఆయన తలంచుకుంటే ఎవరు నిలబడగలరు అక్కడ? ఆయన తనని తాను బయట పెట్టకుండా మౌనంగా ఉన్నాడు. వీళ్ళందరూ శంఖభేరి నినాదాలు చేస్తూ చాటింపు వేస్తూ ఉన్నారు. వీధిశ్చ గృహ సంబంధ కపి శృంగాటకానిచ తథా రజ్జోపరజ్యాశ్చ తథైవతి గృహాంతరాన్. ఈ విధంగా వీధులు, ఇళ్ళున్నటువంటి చోట్లు, అదేవిధంగా రథములు తిరిగేటువంటి చోట్లు, శృంగాటకాని అంటే 4 రోడ్ల కూడలులు, చిన్న చిన్న ఇళ్ళు, ప్రతి మూల సందులు అన్నీ కూడా పరిశీలించాడు ఆంజనేయ స్వామి వారు. ఈ విధంగా ఆయన సంచరింపజేస్తూ ఉన్న సమయంలో కొందరు రాక్షస స్త్రీలు తిన్నగా సీత వద్దకు వెళ్ళి చెప్తున్నట్ట, చూసావా నీతో మాట్లాడి వెళ్ళాడే ఆ కోతి, అని భలే జరిగిందిలే అన్నారు. ఏమిటయ్యా అంటే యస్త్వయాకృత సంవాద సీతే తామ్రముఖ కపి లాంగూలేన ప్రదీపేన స ఏష పరిణీయతే. తామ్రముఖ కపి, ఆ ఎర్రముఖం కోతుందే అని భలే శాస్తి జరిగింది. ఆయన తోకకు మంట పెట్టి ఊరేగిస్తున్నారు సుమా అని సీత దగ్గర చెప్పగానే ఆ సీతమ్మకు ఒక్కసారి దుఃఖం కలిగిందిట. తనకు ప్రీతిపాత్రుడైనటువంటి వాత్సల్య స్వరూపుడైన ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా జరిగిందనగానే సీతమ్మ మనసు కలచివేయబడింది. ఆ మాట ఎలా వినబడింది సీతకి అంటే శృత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం. తనని చంపేశారా అన్నంత బాధ కలిగిందిట. ఆత్మాపహరణోపం, తనని తాను చంపినంతగా బాధపడింది ఈ మాట వినగానే. ఎందుకంటే హనుమ అంటే చాలా ప్రీతి సీతారాముడికి. అలాంటి హనుమకు అగ్ని పెట్టారు అనగానే ఎంత వేదన కలుగుతుంది. వైదేహి శోక సంతప్త, వెంటనే శోకంతో కూడినటువంటి వైదేహి హుతాసనముపాగమత్, అగ్నిదేవుని ప్రార్థిస్తున్నది. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన విషయం. భారతీయులు పంచభూతముల్ని కూడా దేవతాస్వరూపాలుగా భావిస్తారు, అంతేగాని కేవలం జడపదార్థములుగా చూడరు. పంచభూతముల యందు పరమాత్మ యొక్క చైతన్యమే ఉన్నది కనుకనే పంచభూతాల్ని ప్రార్థించితే దేవతాస్వరూపాలుగా వారు తప్పకుండా అనుగ్రహిస్తారు. వాటిని జడపదార్థాలుగా వాడుకుంటున్నాం గనక వాటి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే భారతీయులు దీపం వెలిగించి అగ్నికి నమస్కారం చేస్తారు, పొయ్యిలో నిప్పు పెట్టినా ఒక్కసారి నమస్కారం చేసుకుంటారు, నీటికి నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే భారతీయ వైదిక సంప్రదాయ హిందూ ధర్మంలో భగవంతుడు సర్వవ్యాపకుడు, పంచభూతాల్లో ఆయన శక్తి ఉన్నది. ఇది తెలుసుకుని ఆరాధిస్తే తప్పకుండా పంచభూతాలు అనుగ్రహిస్తాయి. అయితే పంచభూతాలు అనుగ్రహించాలంటే ధర్మమయమైన జీవితం ఉండాలి. ధర్మమయమైన జీవితము, భక్తి, వినయం ఇవి ఉన్నటువంటి వాడు ప్రార్థిస్తే తప్పకుండా పంచభూతాలు వింటాయి. అందుకే సీతమ్మ ఇక్కడ ఆవిడ మహాసాధ్వి, పైగా ధర్మస్వరూపిణి గనక ఆమె మాట అగ్నిదేవుడు తప్పకుండా వింటాడు. ఇదొక అర్థం. రెండవది, అగ్నికే అగ్ని అయినటువంటి చిదగ్నికుండ సంభూత అయినటువంటి పరాశక్తి గనక ఆమె మాట అగ్నికి శాసనము కూడా. అవతారపరంగా ఇది ప్రార్థన, స్వరూపపరంగా ఉపాసనాపరంగా ఇది శాసనము. ఇప్పుడు అగ్నిదేవుని ఎలా శరణ వేడుతున్నదో చూపిస్తున్నారు. మంగళాభిముఖి తస్య సా తదాసీన్ మహాకపేహి. మంగళాభిముఖి అనే మాట చాలా విశేషం.
అంటే మంగళకరమైన దిక్కుకు తిరిగింది. అది ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు. అదేవిధంగా మంగళాభిముఖి అంటే శుభాన్ని కోరుకుంటున్నదై అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శుభాకాంక్షతో ఆమె శుభంకరమైనటువంటి దిక్కుకు తిరిగి అగ్నిదేవుని ప్రార్థిస్తున్నది. ఈ ప్రార్థనలో గొప్ప విశేషం ఉన్నది. భగవంతుడు మనం మొర వినాలన్నా ఒక ధర్మాన్ని చూపించాలి. ధర్మాన్ని చూసే అనుగ్రహిస్తాడు ఆయన. ఇక్కడ ఆవిడ చూపిస్తున్న ధర్మం ఏమిటి? యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నీత్వం శీతోభవ హనుమతః యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతోభవ హనుమతః. రామాయణంలో కొన్ని రహస్య ఘట్టాలుంటాయి. ఆ ఘట్టాలని జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని ఘట్టాల్లో వచ్చే సందేహాలు చెల్లాచెదురైపోతాయి మనకి. అలాంటి రహస్య ఘట్టాల్లో ఒక ఘట్టం ఇది. ఇక్కడ అమ్మవారు అగ్నికి సంబంధించి ఒక అద్భుతమైన మాటలు చెప్తున్నారు. ఇవి రక్షాకరమైన మంత్రములు కూడా. అయితే కొన్ని గ్రంథాల్లో 3 శ్లోకాలు ఉన్నాయి. కానీ ప్రాచీనమైనటువంటి రామాయణ పట్టుల్లో 2 శ్లోకములు ఉన్నాయి. అవే ప్రమాణంగా భావిస్తూ వాటిని చెప్పుకుంటున్నాం. యజ్జస్తి పతి శుశ్రూష, నేను పతిసేవా పరాయణురాలిని అయినట్లయితే, నా చరిత్ర తపస్సుతో కూడినట్లయితే, నేను నిష్కలంకమైన పతివ్రతను అయినట్లయితే, ఓ అగ్నిదేవా హనుమంతుని పట్ల చల్లబడు. యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః. ఇది చాలా చక్కటి మాట. యది కించిదనుక్రోశః, ఆ రామచంద్రమూర్తికి నాపై ఏమాత్రము దయ ఉన్నా, నాకేదైనా భాగ్యం మిగిలి ఉన్నా, ఓ అగ్నిదేవా హనుమంతుని పట్ల చల్లబడు. మరొక ప్రమాణభూతమైన శ్లోకం కూడా ఇక్కడ ఉన్నది. అది కూడా వాల్మీకి కృతమైనటువంటి శ్లోకం కనుక దాన్ని చెప్పుకుంటున్నాం మనం. యది మా మృత సంపన్నాం తత్సమాగమలాలసాం న విజానాతి ధర్మాత్మా శీతో భవ హనుమతః. ఇందాక చెప్పిన 2 శ్లోకములు కాకుండా ఇది ప్రధానమైన 3వ శ్లోకం. ఈ 4వ శ్లోకం మాత్రం ఇతర గ్రంథముల్లో కనిపించట్లేదు. కానీ వాల్మీకి కృతమైన గ్రంథాల్లో ఈ శ్లోకం కనబడుతున్నది. ఇది ఎందుకు నొక్కి చెప్తున్నామంటే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ ప్రమాణముల్లో 3 ప్రమాణాల్లో 4వ ప్రమాణం మనకు శాస్త్రపరంగా ప్రమాణంగా తీసుకోకపోయినా 3 మాత్రం గ్రహించాలి. యది మాం వృత్త సంపన్న తత్సమాగమలాలసాం. ధర్మాత్ముడైన నా స్వామి నేను శీల సంపన్నురాలిని అని విశ్వసించినట్లయితే, నా సమాగమం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఓ అగ్నిదేవా వాయుపుత్రుని చల్లగా చూడు. ఇందులో ఉన్నటువంటి విశేషము జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ రామచంద్రమూర్తి నేను పవిత్రమైన దానను అని భావించినట్లయితే, నాపై ప్రేమతో నా కోసం ఆయన 1000 కన్నులతో ఎదురు చూసినట్లయితే నువ్వు చల్లబడు అన్న. ఈ మాటలో ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే, చల్లబడ్డాడా లేదా అగ్నిదేవుడు అక్కడ అంటే, రాముడు సీతమ్మ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలవాడు. అంతేగాని రామునికి సీతపై ఎప్పుడూ సందేహం లేదు. ఉన్నట్లయితే అగ్ని చల్లబడేవాడు కాడు. అగ్ని చల్లబడ్డాడంటే అర్థం ఏంటి? రామునికి సీతపై ఎప్పుడూ సందేహం లేదు. ఇది తెలుసుకోవాలి. ఈ శ్లోకాలు ఎక్కడ పనికొస్తాయి మనకి? తిరిగి అగ్ని ప్రవేశ ఘట్టం దగ్గర ఈ శ్లోకం తెచ్చుకోవాలి. ఎందుకంటే రామునికి సందేహం ఉన్నట్లే అయితే అగ్ని చల్లబడడు. రామునికి సీతపై సందేహం లేదు. ఒక రాజధర్మాన్ని అనుసరించాడు ఆయన. పైగా అగ్నిలో నువ్వు ప్రవేశించు అని సీతతో ఆయన చెప్పలేదు. సీతమ్మ తనంత తాను ప్రవేశించింది. అది కూడా ఒక అద్భుతమైన ప్రయోజనం కోసం. అది రాముని యొక్క రాజధర్మం యొక్క పవిత్రతను చూపించడం కోసం, తన యొక్క పాతివ్రత్య ధర్మాన్ని రుజువు చేయడం కోసం. పైగా పంచభూతములు దేవతా స్వరూపాలుగా దర్శించే సంస్కృతి ఆ రోజుల్లో ఉండేది. దర్శించే అనే మాట అన్నాం. నమ్మడం వేరు, దర్శించడం వేరు. మనకు నమ్మకం ఉండడమే మహాకష్టం. అప్పుడు వాళ్ళు దర్శించేవారు. పంచభూతములు వాళ్ళని అనుగ్రహించేవి. రూపాలు ధరించి కనబడేవి ఆ దేవతలు. అందుకే రాముడు అగ్నిలో దూకమని సీతతో చెప్పలేదు, సీతను సందేహించలేదు. ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా స్త్రీవాదం పేరుతో ఇక్కడ రామచంద్రమూర్తిని నిందించేటువంటి శూర్పణఖ వారసులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఇక్కడ అద్భుతమైన విజ్ఞానం అక్కడ ఉన్నది. సీతమ్మ సాక్షాన్ మహాశక్తి. ఆవిడ చిదగ్నికుండ సంభూత. ఆ విధంగానే అగ్నిలో ప్రవేశించింది. ఈ శ్లోకం అందుకే ప్రధానమైన శ్లోకం అని చెప్పుకున్నాం. సీత పవిత్రురాలని, సీత కోసం రామచంద్రమూర్తి ప్రేమపూర్వకంగా ఎదురు చూస్తూ విశ్వసిస్తూ ఉన్నట్లయితే, ఆ ధర్మాత్ముడు ఆ విధంగా ఉన్నట్లయితే, అగ్నిదేవా హనుమంతుని పట్ల చల్లబడు అని సీతమ్మన్నది. ఇక్కడ ప్రధానమైన ఈ 3 శ్లోకములు వాల్మీకి కృతములు. ఇవి త్రిశూలముల వలె ఉన్నటువంటి శ్లోకములు. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేసిందో అగ్నిదేవుడు అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని చూసి తాను ఆనందించాడు. ఇంకా హనుమంతుడి దగ్గరికి వెళదాం. ఆయన ఏ విధంగా చేస్తున్నాడు చూద్దాం. జై వీర హనుమాన్. సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు.